మనం తెలివితేటలతో మనం ఏం సాధించలేము దేవుని బిడ్డలారా. ఈరోజు నీ తెలివితో నువ్వు ఏమన్నా సాధించాలంటే అది సున్నానే, ఏముండదు. నువ్వు దేవునితో ఐక్యపడి అనుబంధం కలిగి ఉంటే సమస్తము నువ్వు గెలుస్తావు. నీ జీవితాన్ని ప్రభు చాలా గొప్పగా హెచ్చిస్తాడు. ఎవరో ఏమో చెప్పినారు, సంఘానికి వెళ్ళండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి, మేలు జరుగుతుందంటే అలా మాటలు విని వచ్చేవాళ్ళు అద్భుతం జరిగిన వెంటనే వెళ్ళిపోతారు. కారణం ఏమి? ఎవరో చెప్పారు కాబట్టి. 3 వారాలు ఇల్లు, 7 వారాలు ఇల్లు, అద్భుతం జరిగిన తర్వాత ఆగిపో అంటారు. వస్తున్నారా లేదా? వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమో 7 వారాలు వస్తానంటారు. అప్పుడే నేను కనిపెట్టేస్తాను, 8వ వారం ఇది రాదు, 3 వారాలు వస్తాను మేడం అంటారు. ఓహో, అప్పుడు 3 వారంలో నీకు అద్భుతం జరగాల. ఇదంతా వాళ్ళకెట్ట తెలుసండి? అన్యులకి ఎవరు మన వాళ్ళే చెప్పించుంటారు. 3 వారాలు వెళ్ళు, 7 వారాలు వెళ్ళని. అలాంటి వాళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉండడు, ఐక్యత కలిగి